2026 అకాడమిక్ ఇయర్లో ఆదిశంకర డిముటుబు యూనివర్సిటీలో మెయిన్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి? 7 బీటెక్ కోర్సెస్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఎంటెక్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఎంబీఏ ఉండింది, ఎంసీఏ ఉండింది, బీసీఏ, బీబీఏ, బీఎడ్ ఉంది, ఫార్మసీ ఉంది, ఎన్బిఏ అక్రిడేటెడ్, నాక్ A+, 23 ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి ఇండియాలో. అందులో 23లో మాది ఒకటి ఉంది. సో ఆదిశంకర డిముటుబు యూనివర్సిటీలో మీరు ప్లేస్మెంట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఎలా ప్లాన్ చేశారండి? ప్లేస్మెంట్స్ జనరలీ వేరే ఇన్స్టిట్యూట్స్ లో ఫైనల్ ఇయర్ లో చేస్తారు. మనము ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోడింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో దట్ సెల్ఫ్ మనం ఇండస్ట్రీతో టైఅప్ అవుతున్నాం. థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ మేము ఇప్పుడు స్టార్ట్ చేసే ఎలైట్ కోడర్స్ అని. ఇట్స్ ఫర్ ఓన్లీ హై ప్యాకేజ్, 9 lakh ప్యాకేజ్ నుంచి ఇట్ గోస్ అప్ టు 40 lakh 50 lakh ప్యాకేజ్. ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? మీకు ఏమైనా ట్రిప్స్, స్టడీ ప్లాన్స్ అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా సార్? 2-3 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో టైఅప్ ఉంది. ఓకే అండి. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దట్ ఈస్ స్పాన్సర్డ్ బాడీ వచ్చి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళది. ఎస్ సార్. యూనివర్సిటీతో మా యూనివర్సిటీ టైఅప్ ఉంది. మా స్టూడెంట్స్ 100 members ఎవ్రీ ఇయర్ అక్కడ పంపించి పోయి వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళే ప్లేస్ చేస్తారు ఇంటర్నేషనల్ కంపెనీస్ లో. మన దగ్గర కరికులం ఎలా ఉంటుంది సార్? ఏఐసిటి, యూజీసీ అండ్ ఇండస్ట్రీ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఎంప్లాయబిలిటీకి ఎంత బెటర్ ఉంటే అంత బెటర్గా మేధోమదనం చేసి బోర్డ్ ఆఫ్ స్టడీస్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసి అప్రూవ్ చేసిన దాన్ని మాత్రమే మేము కోర్సుగా యాక్సెప్ట్ చేస్తాం. క్వాంటమ్ కంప్యూటింగ్లో కరికులం ఉంది, సైబర్ సెక్యూరిటీలో కరికులం ఉంది, అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్లో కరికులం ఉంది. ఓకే, ఇవన్నీ కొత్త కోర్సెస్. ఆ కరికులంలో చదువుకున్నాడు వ్యాలిడ్ డిగ్రీ ఉంటుంది, ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ డిగ్రీ ఉంటుంది. అట్నే ప్లేస్మెంట్ కూడా ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ ప్లేస్మెంట్ ఉంటుంది. ఆదిశంకరకి 2 కళల్లో ఒక కన్ను ట్రెండింగ్ కోర్సెస్ ఆఫ్ ది టెక్నాలజీ, ది అదర్ వన్ సనాతన బేస్డ్ ఎడ్యుకేషన్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరియర్ పాత్. నేను మీ రమేష్ దేవత్ని, కెరియర్ కౌన్సిలర్. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆదిశంకర డిముటుబు యూనివర్సిటీ ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ వంకి పెంచలయ్య గారు అండ్ ఛాన్సలర్ అరవింద గారు. సో సార్తో మాట్లాడి ఈ ఆదిశంకర డిముటుబు యూనివర్సిటీలో కోర్సెస్ ఏమి ఉన్నాయి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, స్కాలర్షిప్స్ ఎలా ఇస్తున్నారు, అండ్ అసలు ఈ యూనివర్సిటీలో జాయిన్ అయితే స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరియర్ పాత్. నమస్తే అండి. హలో మ్యామ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరియర్ పాత్. కంగ్రాచులేషన్స్, మీకు డిముటుబు యూనివర్సిటీ వచ్చింది. ఆఫ్టర్ 25 years మీరు ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ 2025లో డిముటుబు యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, దీని హిస్టరీ ఏంటి సార్? 2001లో ఓకే, దీని అఫిలియేటెడ్ కాలేజీ కింద జేఎన్టీయూ అనంతపూర్, జేఎన్టీయూ హైదరాబాద్ అఫిలియేషన్ తో స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీ గవర్నమెంట్ అనుమతితో, ఏఐసిటి వాళ్ళ అనుమతితో స్టార్ట్ చేసాం. ఓకే సార్. 3 బ్రాంచ్లు, 180 స్టూడెంట్స్, ఈచ్ బ్రాంచ్ 60 దీంతో స్టార్ట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ డిముటుబు యూనివర్సిటీ. ఆఫ్టర్ 26 years we got deemed university affiliation permissions from UGC. సార్, 2026 అకాడమిక్ ఇయర్లో ఆదిశంకర డిముటుబు యూనివర్సిటీలో మెయిన్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి సార్ మన దగ్గర? మా దగ్గర 7 బీటెక్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే. 7 దానికి సంబంధించిన ఎంటెక్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే అండి. అండ్ ఎంబీఏ ఉండింది, ఎంసీఏ ఉండింది. ఓకే. తర్వాత బీసీఏ, బీబీఏ, ఓకే, అండ్ అదర్ వన్ బీఎడ్ ఉంది. ఓకే. తర్వాత వచ్చి ఫార్మసీ ఉంది. ఓకే. ఈ కోర్సెస్తో కాలేజీగా ఆదిశంకర కాలేజీ అటానమస్ కాలేజీ కింద ఎన్బిఏ అక్రిడేటెడ్. ఓకే. 2 times 3 times అక్రిడేటెడ్. తర్వాత నాక్ వచ్చి A+ అక్రిడేషన్ ఉంది. ఓకే. అది ఓన్లీ 5 కాలేజీలే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అఫిలియేటెడ్ నాక్ ఏ గ్రేడ్ ఉన్న కాలేజీలు, అటానమస్ కాలేజీ. ఓకే సార్. అందులో ఆదిశంకర ఒకటి. ఓకే. 23 ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి ఇండియాలో. ఓకే. అందులో 23లో మాది ఒకటి ఉంది. ఓకే. ఇప్పుడు ఫంక్షనల్గా 13 ఉన్నాయి. ఓకే. కొన్ని వాళ్ళు డ్రాప్ చేసేసుకున్నారు. రైట్ సార్. ఈ 13 ఇంక్యుబేషన్ సెంటర్స్ మాది ఒక ఆదిశంకర కాలేజీ, వన్ ఆఫ్ ది 13 ఇన్ ఫంక్షనల్ ఇన్ ఇండియా. మ్యామ్, అరవింద గారు, మీరు ఇప్పుడు ఛాన్సలర్గా ఉన్నారు ఆదిశంకర డిముటుబు యూనివర్సిటీకి. ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఒక లక్ష్యంతో, అంటే చాలా మందికి విద్యాదానం చేయాలనో, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనో లక్ష్యంతో కాలేజ్ స్టార్ట్ చేశారు. సో సెకండ్ జనరేషన్ వచ్చేపాటికి కమర్షియాలిటీ పెరిగిపోయి వాళ్ళు కాలేజీలో 1000 సీట్లు తీసుకోవడం, ఫీజులు పెంచడం చేశారు. బట్ ఇక్కడ మాత్రం మీరు ఫీజు ఇంకా అలాగే రీజనబుల్ ఫీజు ఉంచి ఎటువంటి కమర్షియాలిటీ లేకుండా ఇచ్చేస్తున్నారు. ఆదిశంకర అంటే మీరు చెప్పినట్టు 10% ఖచ్చితంగా స్కాలర్షిప్ మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్కి ఇస్తున్నాం మేము అని చెప్పారు. ఇప్పటికీ ఇంకా యూనివర్సిటీ కూడా కంటిన్యూ చేస్తున్నారా అండి అది? ఇప్పుడు కూడా అదే ఉంది. సో
ఇస్ అ మోటో, ఇస్ అ హ్యాబిట్ ఫర్ ఆదిశంకర ఫ్రమ్ ద ఇనిషియల్ 2001 నుంచి మనకి ఓకే. ఈ ట్రెడిషన్ అంటారు, ఆదిశంకర ట్రెడిషన్. ఓకే. మెయిన్ మోటో ఆదిశంకర ఎందుకు గూడూరులో స్థాపించింది కూడా బికాస్ రూరల్ వాళ్ళకి మనకి క్వాలిటీ క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఓకే. తక్కువలో, బికాస్ రూరల్ వాళ్ళు మనకి తెలుసు మోస్ట్లీ ఫార్మర్స్ వీళ్ళు ఉంటారు, Yes, వాళ్ళు yes. కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండాలనేసి మనము ఓకే. ఇలాగా స్టార్ట్ చేసింది. సో అందుకే మనం ఫీజు కూడా, ఓకే. బట్ రైట్ మ్యామ్. జస్ట్ బికాస్ ఫీజు తక్కువ ఉందని క్వాలిటీ లేదని Compromise అయితే అవ్వట్లేదు. కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఓకే. సో దానికి మేము ఇండస్ట్రీ ఓరియంటెడ్ అకాడమీ మంది ఓకే. ఉంది. సో ఓకే. ఆన్ పార్ విత్ ది అదర్ యూనివర్సిటీస్ అని చెప్తా. సో ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో మీరు ప్లేస్మెంట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఎలా ప్లాన్ చేశారండి? ప్లేస్మెంట్స్ జనరలీ వేరే ఇన్స్టిట్యూట్స్ లో ఫైనల్ ఇయర్ లో చేస్తారు. ఎస్. మనము ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోడింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో Okay. దట్ సెల్ఫ్ మనం ఇండస్ట్రీతో టైఅప్ అవుతున్నాం. ఓకే. సో ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. Okay. సో ఒక ప్రాబ్లమ్ ఎలాగా స్టూడెంట్స్ సాల్వ్ చేయగలుగుతారు క్లాస్లోనే, దే విల్ లెర్న్ హౌ టు డూ, నాట్ జస్ట్ లెక్చరర్ చెప్పి మనం విని బుక్స్ రాసి ఎగ్జామ్ రాసే టైప్ ఉండదు. ఓకే. మోర్ ఆఫ్ కంటిన్యూస్ అసెస్మెంట్ ఉంటుంది మనకి. ఓకే. థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ మేము ఇప్పుడు స్టార్ట్ చేసే ఎలైట్ కోడర్స్ అని. యా. సో వీఆర్ టేకింగ్ దిస్ ఫర్ ఓన్లీ హై ప్యాకేజ్ హూ వాంట్ టు ఎయిమ్ ఫర్ హై ప్యాకేజ్ స్టూడెంట్స్కి అబవ్ 9 lakh per annum Okay. వాళ్ళకి. ఓకే. సో థర్డ్ ఇయర్ వాళ్ళకి అండ్ ఫోర్త్ ఇయర్ జూనియర్ ఎలైట్ కోడర్స్ అండ్ సీనియర్ ఎలైట్ కోడర్స్. ఓకే. సో వాళ్ళకి ఓన్లీ ఆన్ కోడింగ్, హౌ టు బిల్డ్ దేర్ ప్రొఫైల్ ఇన్ దిస్ కోడింగ్ ప్లాట్ఫామ్ ఓకే. విత్ జనరేటివ్ ఏఐ మీద మనం Okay. మోర్ ఫోకస్ పెట్టి, అచ్చా. అండ్ ఆల్ ఆర్ కోర్సెస్ ఆర్ ఏఐ రైట్. tools వాడి దే ఆర్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్స్. ఓకే. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్. మ్యామ్ అంటే ఇప్పుడు ఎలైట్ 100 అంటే మీరు కాలేజ్లో థర్డ్ ఇయర్లో అండ్ ఫోర్త్ ఇయర్లో ఒక 100 మెంబర్స్ థర్డ్ ఇయర్ తీసుకొని 100 స్టూడెంట్స్ అండ్ ఫోర్త్ ఇయర్ 100 స్టూడెంట్స్. తీసుకొని వాళ్ళని Only ప్రీమియం coding- ప్యాకేజ్ కోసం Yes, we are ట్రైన్ training చేస్తా them. ఉన్నారు. Yes. So packages is the sky is the limit. So Okay. 9 lakh package నుంచి it goes up to what Okay. 40 lakh 50 lakh package. చాలా మంచి ప్రోగ్రామ్ మ్యామ్. ఎందుకంటే ఇవాళ గత 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను స్టూడెంట్స్ని, అదే టీసీఎస్, అదే విప్రో, అదే ఇన్ఫోసిస్ అలా కాకుండా 3-4 lakhs స్టార్టింగ్ ప్యాకేజ్, ఇంకా at 15 least ఏళ్ళ మన తర్వాత కూడా అవే 10% ఉన్నాయి. మన 10% of the students at AI agents గా they can Okay. be AI agents. ఓకే. They'll be able to prepare how to Okay. do a AI agent గా. So this is what the companies are looking. Okay. Only Google లాగా AI వాడేది అలా కాకుండా they should Okay. be able to create AI agents. సార్ ఇప్పుడు జనరల్గా మేడం చెప్పారు మీరు ఒక ఎలైట్ 100 మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇంకా ఎక్కువ ప్యాకేజెస్ వచ్చేలాగా 9 lakhs ప్లస్ ప్యాకేజెస్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఎలైట్ 300లో ఉన్న వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కూడా ఇస్తారా? అవి ఏమైనా పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఇస్తారా సార్? మాకు ఈ ఎలైట్ 100 స్టూడెంట్స్ ఫర్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్కి ఓకే. వాళ్ళకు కూడా ఇంటర్న్షిప్ మోడల్ ఉంది. ఓకే. ఇంటర్న్షిప్ ఉంటుంది అంటే ఇంటర్న్షిప్ తర్వాత ప్లేస్మెంట్ కూడా అవుతారు వాళ్ళే. ఓకే. సో అది ఫెసిలిటీ ఉంది అనేది దట్ ఈస్ ద ప్రత్యేకత ఫర్ ఆదిశంకర యూనివర్సిటీ. ఓకే అండి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది ఆదిశంకర యూనివర్సిటీ ఓకే అండి. ఇంటర్న్షిప్ మోడల్. ఓకే. సో మిగిలిన వాళ్ళకి సిఆర్టీ అవన్నీ ఉన్నాయా సార్? సిఆర్టీ ఉంది, ఇంటర్న్షిప్ ఉంది, ఓకే. రెండు ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? మీకు ఏమైనా ట్రిప్స్, స్టడీ ప్లాన్స్ అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా సార్? ఆదిశంకర యూనివర్సిటీ ఎప్పుడు కూడా సార్. ప్రతి దాంట్లో ముందంజ ఉంటుంది. ఓకే. మిగిలిన యూనివర్సిటీస్ వరల్డ్ వైడ్ స్టడీ చేస్తుంటాం, ఓకే. ఆ ప్యాత్లో మేము కూడా పోతున్నాం. ఓకే. దానిగా ఒక 2-3 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో టైఅప్ ఉంది. ఓకే అండి. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓకే. అని ఉంది. ఓకే. దట్ ఈస్ స్పాన్సర్డ్ బాడీ వచ్చి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళది. ఎస్ ఎస్ సార్. వరల్డ్ వైడ్ ఉన్న కంపెనీలన్నీ అక్కడ ప్లేస్మెంట్ చేస్తారు. అవునండి, అవును. ఆ యూనివర్సిటీతో మా యూనివర్సిటీ టైఅప్ ఉంది. మా స్టూడెంట్స్ 100 members ఎవ్రీ ఇయర్ ఓకే. అక్కడ పంపించి ఓకే. ఆ పోయేదానికి ఎక్స్పెండిచర్ కూడా ఓకే. 50% ఆదిశంకర యూనివర్సిటీ భరిస్తుంది, ఓకే. 50% పేరెంట్ భరిస్తాడు. ఓకే. పోయి వాళ్ళు ట్రైన్ చేసి ఓకే. వాళ్ళే ప్లేస్ చేస్తారు ఇంటర్నేషనల్ కంపెనీస్లో. ఓకే. సో ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అనేది మాకు ఆదిశంకర ప్రత్యేకత. ఇంకా ఏ యూనివర్సిటీస్కి, ఏ ఇన్స్టిట్యూట్స్కి ఇండియాలో లేదు. ఓకే అండి. అటువంటి ప్రత్యేకత ఆదిశంకరకు ఉంది. ఆదిశంకర్ అని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక 4 స్ట్రాంగ్ పాయింట్స్ ఏం చెప్తారండి మీరు? మన కరికులం వచ్చి ఫస్ట్ మెయిన్ ఇస్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఉంది, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, డిసిప్లిన్ ఇస్ అనదర్ aspect, value based education, and you have all the other infrastructure, smart రీచబుల్ classrooms, ఎడ్యుకేషన్.
ఓకే. ప్రతి పేరెంట్ స్టూడెంట్కి వాళ్ళ బడ్జెట్కి వాళ్ళ జోబుకి సరిపోయేంత కాస్ట్తో మేము ఎడ్యుకేషన్ ఇస్తాం. కామన్ మ్యాన్ కూడా వచ్చి ఇంజనీరింగ్ మీ దగ్గర చదివించుకోగలరు అంటారు. స్టూడెంట్ 4 ఏళ్ళు మనకు అప్పచెప్తున్నప్పుడు ఓకే. మళ్ళా అబ్బాయిని మనం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఓకే. ప్లేస్మెంట్ ఇచ్చి ఎస్ సార్. అబ్బాయిని మంచి డిసిప్లైన్డ్ సిటిజన్గా తయారు చేసి ఓకే. వాళ్ళ మళ్ళీ తిరిగి అప్పచెప్పాలా. ఓకే. అదే కావాలి సార్, అది ఎవరు చెప్పట్లేదు సార్ ఇది ఒక్కటే మా ప్రత్యేకత. ఎస్ సార్. ఆదిశంకర విల్ హ్యాండ్ ఓవర్ ది సేమ్ స్టూడెంట్ ఓకే. యాజ్ ఎ బేబీగా తీసుకున్న స్టూడెంట్ని ఓకే. మేము సిటిజన్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే. రెగ్యులర్గా ప్లేస్ అయ్యి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు తెలిసింది ఏంటి అంటే మీరు ఎవ్రీడే మెడిటేషన్ చేపిస్తారంట సార్. దేనికి సార్? ఎప్పుడు కూడా ఏ సోల్, ఓకే. సోల్ బాడీ రెండు అటాచ్డ్. ఓకే. మెడిటేషన్ చేసిన అతనికి మైండ్ చాలా ప్రశాంతత ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది, ఓకే. స్ట్రెస్ ఉండదు. ఓకే. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ అంతా స్ట్రెస్ బేస్డ్ ఎస్ ఎడ్యుకేషన్ సార్, ఎగ్జాక్ట్లీ. చేసుకొని వాళ్ళని ఒక్క బిడ్డ కనుక్కుంటే ఆ బిడ్డకు దక్కకపోతే ఎట్టుంటుంది. అందుకని మంచి విద్యార్థిగా, మంచి స్టూడెంట్గా, మంచి చైల్డ్గా తయారు చేసి పంపడానికి ఓకే. తప్పేంది మెడిటేషన్ చేస్తే. ఎస్ సార్. 10 నిమిషాలు 20 నిమిషాల టైము ఓకే. రోజంతా అతను ఉల్లాసంగా ఉంటాడు, ఓకే. మంచిగా ఉంటుంది. రెండోది రిపోర్ట్స్, స్టడీ రిపోర్ట్స్ మెడిటేషన్ చేసిన వాళ్ళకు ఉన్నంత మెమరీ ఇంకేరే వాళ్ళకు ఉండదు. అవును సార్, అవును. అందుకని ఇది మంచిది. అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక వన్ ఆఫ్ ది మ్యాండేట్. ఓకే. అందుకని మేము నేను న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఫాలో అవుతున్నాము. ఓకే. మెడిటేషన్ చేస్తాం, మంచి పిల్లోడిని తయారు చేసి పంపిస్తాం. సో మీ దగ్గర ఫీజు నేను విన్నాను 6,60,000 విత్ హాస్టల్. సో ఐమ్ ఫ్రమ్ ఖమ్మం సార్. మా తెలంగాణ పిల్లలు చాలామంది తెలుసో తెలియకో ఇదే 6 లక్షల్లో ఇస్తా అంటే గుజరాత్, రాజస్థాన్ వెళ్తున్నారు. అంత దూరం వెళ్ళొద్దు, అక్కడ ఏమి ఉండదు అని చెప్పినా వెళ్తున్నారు. నేను ఎప్పుడు కూడా పేరెంట్కి కానీ స్టూడెంట్కి కానీ చెప్పేది ఒకటే సార్, బీటెక్కి మోర్ దాన్ 10 lakhs స్పెండ్ చేయకండి. మ్యాక్సిమం అంటే 12 lakhs. లేదు, మ్యాక్సిమం అంటే 12 lakhs. అవసరం లేదు. ఓకే. 50% ఆఫ్ ది ఫీజు. చాలామంది యూనివర్సిటీస్లో మేము A&ML చెప్తున్నాం అంటున్నారు. మనకి నెల్లూరు, అది కూడా గూడూరు లాంటి ప్లేస్లో మరి A&ML చెప్పే ప్రొఫెసర్స్ ఉన్నారా సార్? మాకు చెన్నై నుంచి వస్తారు, ఓకే. బెంగళూరు నుంచి వస్తారు, ఓకే. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కొంచెం కాశ్మీర్ నుంచి పర్సెంటేజ్. ఉన్నారు మనకి, బెంగాల్ నుంచి. We have faculty You have from all professors from We recruited professors. people from Bhubaneswar. okay. We recruited people from Vizag. Okay. We recruited people from Bangalore Okay. and Chennai Okay. and Pune. ఏపీ స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు పర్టికులర్గా Okay. క్వాంటమ్ మీద చాలా ఫోకస్ పెట్టాడు, చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అమరావతిలో. Okay. వీఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ యాజ్ అ జాయింట్ వెంచర్ పార్ట్నర్స్ విత్ ది గవర్నమెంట్. Okay. నిన్న మీటింగ్ జరిగింది. Okay. అందుకని క్వాంటమ్ కంప్యూటింగ్లో కరికులం ఉంది, ఓకే సార్. సైబర్ సెక్యూరిటీలో కరికులం ఉంది, ఓకే. అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్లో కరికులం ఉంది. ఓకే. ఇవన్నీ కొత్త కోర్సెస్. ఓకే అండి. ఇవి ఎక్కడ వేరే యూనివర్సిటీలో, వేరే కాలేజీలో ఇంకా సౌత్ ఇండియాలో ఆడ స్టార్ట్ చేయాల. ఓకే. ఆదిశంకర ఇస్ ఎర్లీ బర్డ్. ఓకే. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దీస్ ఆర్ ది న్యూ ట్రెండింగ్ కోర్సెస్. ఓకే. ఆదిశంకరకి 2 కళల్లో ఒక కన్ను ట్రెండింగ్ కోర్సెస్ ఆఫ్ ది టెక్నాలజీ, ఓకే. ది అదర్ వన్ సనాతన బేస్డ్ ఎడ్యుకేషన్, అంటే Okay. డిసిప్లైన్డ్ ఎడ్యుకేషన్. ఎస్ సార్. ఈ 2 ఆదిశంకర యొక్క మోటోస్. మ్యామ్ మీరు చెప్పండి. సో మీరు కూడా ఇంజనీరింగ్ చేశారు. ఓవర్ ద పీరియడ్ మీరు పెరుగుతూనే మీ కాలేజ్ని చూసుకుంటూ వచ్చారు. సో ఒక 10 years బ్యాక్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఈ జెన్జీ వాళ్ళు ఎలా ఉన్నారు, సో వాళ్ళలో వీళ్ళలో మీరు ఏమైనా డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేశారా? వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే వీళ్ళ కెరియర్లో సక్సెస్ అవుతారు? ఇప్పుడు మోర్ అవుట్ స్పోకన్ ఉన్నారు, ఓకే. ఇప్పుడు జనరేషన్. Okay. And they have more awareness with the social media or all the AI ఎస్. outcome. ఐక్యూ జన్జీ వాళ్ళకి ఎక్కువ ఉంది. ఓకే. అవును, వాళ్ళు ఏ టెక్నాలజీ అయినా ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు అడాప్ట్ సార్. చేసుకుంటారు. ఈజీగా అడాప్ట్ అందుకని చేసుకుంటారు. దే ఆర్ ది బెస్ట్ పీపుల్ ఫర్ ఫ్యూచర్ టెక్నాలజీస్. ఓకే. ఇంకా చాలా ఇన్నోవేషన్స్ వస్తాయి కదా, అవునండి. అవి వాళ్ళు క్యాచ్ చేయగలరు. కానీ మీరు చెప్పిన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు, మా జనరేషన్ వాళ్ళు ఏం చేయలేరు. ఎస్ సార్. And old generation వాళ్ళు more of lecture based, ఇప్పుడు more of Yeah. problem skill Yeah. oriented ఉన్నారు. Gen Z's ఓకే. more of startup oriented entrepreneurs గా. Yeah. So that is మన incubation center. జన్జీస్ కి సార్. ఆదిశంకర ఇస్ ద అడ్డా. అచ్చా. ఓకే. ఇది ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు అంటారా? Tagline పెట్టు. ఓకే సార్. ఇప్పుడు మేడం స్టార్టప్స్ అంటే ఒక ఐడియా వచ్చింది. సో ఆదిశంకర స్టార్టప్స్కి ఎలా సపోర్ట్ చేస్తుంది? అండ్ మీ దగ్గర అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉందని చెప్పారు. సో ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ దగ్గర ద్వారా మీరు ఎన్ని స్టార్టప్స్ ఇదయ్యాయి? మీ దగ్గర ఏమైనా పేటెంట్స్ ఉన్నాయా సార్? పేటెంట్స్ ఉన్నాయి ఓకే. అండ్ స్టార్టప్స్ ఉన్నాయి. ఓకే. ఒక్క Yeah, స్టార్టప్ 58 ఎగ్జాంపుల్ startups. చెప్తా. ఓకే. బాంబే బేస్డ్ కంపెనీ ఓకే. భారత్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ అని ఒక ఉంది. ఓకే. యూ కెన్ లిస్ట్ అవుట్ ఆల్సో, యూ కెన్ గూగుల్ ఆల్సో Okay. సెర్చ్. ఓకే.
ఆ కంపెనీ ఇన్క్యుబేషన్ స్టార్టెడ్ ఇన్ ఆదిశంకర. అచ్చా, ఓకే. దాంట్లో మేము 10% ఈక్విటీ కూడా పెట్టినాం. ఓకే అండి. పొరవంతా మిగిలిన ప్రమోటర్స్ ఫ్రమ్ బాంబే. ఓకే. టెక్నాలజీ ఫ్రమ్ యుఎస్ఏ ఓకే. అండ్ తైవాన్. ఓకే. ఈవీ బైక్స్. ఓకే. వీ హ్యావ్ టెక్నాలజీ ఓకే. అండ్ వీ హ్యావ్ డన్ ఇంజనీరింగ్, ఓకే. పేటెంట్, ఓకే. డిజైనింగ్ ఓకే. చేసాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ బైక్కి ఇండియన్ పేటెంట్ అవార్డు చేశారు ఓకే. రీసెంట్గా. జస్ట్ లాస్ట్ న్యూస్లో కూడా ఓకే. రిలీజ్ చేసాం. ఓకే. భారత్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్కి, ఓకే. ఈ ఈవీ వెహికల్స్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్కి, ఓకే. 2 వెహికల్స్కి ఒక పేటెంట్ కూడా ఇచ్చినారు, ఓకే. ఇండియన్ పేటెంట్ ఓకే. 1. అండ్ అదే కంపెనీ ఇంకొక డొమైను సోలార్ పవర్ జనరేషన్, ఓకే. ఈపీసీ కాంట్రాక్ట్స్. ఓకే. 2 ప్రాజెక్టులు అదానీ వాళ్ళకి చేశారు. ఓకే. ఒక ప్రాజెక్టు దాల్మియా సిమెంట్స్ వాళ్ళకి చేశారు. ఓకే. ఇంకొక 2 ప్రాజెక్టులు యూపీ ఒక డెవలపర్కి చేశారు. ఓకే. 5 ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేశారు, ఈపీసీ కాంట్రాక్ట్. ఓకే. స్టార్ట్ ఫ్రమ్ ది బిగినింగ్, ఐడెంటిఫైయింగ్ ది సైట్ టు పవర్ జనరేషన్ దాకా ఓకే. ఇన్ బరోడా. ఓకే అండి. అది ఆదిశంకర స్టార్ట్అప్. యూనివర్సిటీ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ది స్టార్ట్అప్ కంపెనీ. ఓకే. That it is an example that is came out of the innovation incubation center of the Adisankara innovation. And every year 10 lakhs of amount fund is reserved for startup growth. ఓకే. So we have Investment. 58 startups as of now in Adishankar Incubation Center. సో మన దగ్గర కరికులం ఎలా ఉంటుంది సార్? ఏఐసిటి, యూజీసీ అండ్ ఇండస్ట్రీ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఓకే. ఎంప్లాయబిలిటీకి ఎంత బెటర్ ఉంటే అంత బెటర్గా మేధోమదనం చేసి బోర్డ్ ఆఫ్ స్టడీస్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసి ఫ్రేమ్ చేసి అప్రూవ్ చేసిన దాన్ని మాత్రమే మేము కోర్సుగా యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. దాన్నే చేస్తాం. ఆ ఫ్రీడమే డీమ్డ్ యూనివర్సిటీ తీసుకునే ఫ్రీడమ్. ఓకే. మిగిలిన అఫిలియేటెడ్ కాలేజీకి లేని ఫెసిలిటీ డీమ్డ్ యూనివర్సిటీకి ఉంది. ఓకే. అట్లా చేసి ఇచ్చిన కరికులం కాబట్టి ఆ కరికులంలో చదువుకున్న వాళ్ళు వ్యాలిడ్ డిగ్రీ ఉంటుంది, ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ డిగ్రీ ఉంటుంది. ఓకే. అట్నే ప్లేస్మెంట్ కూడా ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ ప్లేస్మెంట్ ఉంటుంది. ఓకే. ఆ అడ్వాంటేజ్ మిగిలిన యూనివర్సిటీస్కి అటానమస్ కాలేజీలకు రాదు. ఓకే. ఇది డిఫరెన్స్ బిట్వీన్ an affiliated college and a deemed to be university. పిహెచ్డిలో మన దగ్గర ఏమేం కోర్సెస్ ఉన్నాయి, రీసెర్చ్ ఎలా చేస్తున్నారు? అసలు మీ యూనివర్సిటీలో జనరల్గా అసలు జరగాల్సిందే యూనివర్సిటీస్లో రీసెర్చ్, ఇప్పుడు అది ఎక్కడ జరగట్లా, సర్టిఫికేట్స్ ఇచ్చి పంపించేస్తున్నారు. పిహెచ్డి ఫుల్ టైం ఉందా, పార్ట్ టైం ఉందా, ఉంటే ఏమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయి, అండ్ అది రీజనబుల్గా ఫీజు ఉందా, ఎలా ఉన్నాయి సార్? మా దగ్గర ఈ సంవత్సరం 150 మంది పిహెచ్డి అడ్మిషన్లు అయ్యారు. ఓకే. ఫీజు కూడా చాలా నామినల్, ఓకే. 80,000 per year ఓకే అండి. పిహెచ్డికి. ఓకే. మా దగ్గర పార్ట్ టైం ఉంది, ఫుల్ టైం ఉంది. ఓకే. టీచింగ్ ఫ్యాకల్టీ అయితే పార్ట్ టైము, ఓకే. రెగ్యులర్ స్టూడెంట్ అయితే ఫుల్ టైము. టీచింగ్ ఫ్యాకల్టీ అయితే 3 years, ఫుల్ టైం అయితే 5 years ఓకే సార్. ఓకే. పిహెచ్డీలో జాయిన్ అయ్యారు. ఓకే. అన్ని మేజర్గా జాయిన్ అయిన వాళ్ళు ఇంజనీరింగ్ బేస్ వాళ్ళు జాయిన్ అయ్యారు. ఓకే. కొన్ని హ్యుమానిటీస్లో కూడా చేరారు. టెక్నికల్ సైడ్ అయినా మేనేజ్మెంట్ సైడ్ వాళ్ళకి ఏమైనా పిహెచ్డి కోర్సెస్ ఉన్నాయా? ఫర్ మేనేజ్మెంట్ వాళ్ళకి PhDs ఉంది, Okay. ఇంగ్లీష్ ఉంది, Okay. అదర్ హ్యుమానిటీస్, ఓకే. సైన్సెస్. ఇస్ దేర్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ డైరెక్ట్ గా Entrance No, తీసుకుంటారా? there is a procedure for it. Assessment. Entrance exam పెట్టాం. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. పెట్టారు. ఓకే. సో ఎంటెక్ ఉంది, ఎంబీఏ ఉంది, ఎంసీఏ కూడా ఉందా అండి? MCA we have. ఎంసీఏ కూడా ఉంది. సో ఈ పీజీ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయండి? అంటే యూజీ ఈజ్ డిఫరెంట్, పీజీ ఈజ్ డిఫరెంట్. ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, అవి ఎలా ఉంటాయండి? Same as BTech PhDs, వాళ్ళ సేమ్ స్ట్రీమ్లోనే వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, రైట్ రైట్. సో మ్యామ్ ఎంతసేపు ఎంపీసీఏ కాదు, బైపీసీ వాళ్ళకి మన యూనివర్సిటీలో కోర్సెస్ ఏమేమి ఉన్నాయండి? We have allied medical courses like Okay. physiotherapy, optometry, ఫార్మసీ pharmacy we have. ఇవాళ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, నాట్ ఓన్లీ బీబీఏ, బీకామ్, ఎనీ కోర్స్ జాయిన్ అయ్యే స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సార్? ఆదిశంకరాలో డిసిప్లైన్డ్ క్యారియర్ సెటిల్డ్ ఓకే. కోర్సెస్ ఓకే. విత్ హెల్దీ ఫుడ్, ఓకే. మెడిటేషన్ ఓకే. ఈజ్ ది స్పెషాలిటీ ఆఫ్ ది ఆదిశంకర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సజెషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. Thank థ్యాంక్స్ you. ఫర్ యువర్ టైమ్. Thank you.
సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చూశారు కదండి ఈరోజు ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఇది గూడూరు నెల్లూరు జిల్లాలో ఉందండి. అక్కడ వీళ్ళు చాలా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. బీటెక్తో పాటు బీకామ్ ఫిన్టెక్ కూడా ఉంది, బీబీఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, అట్ ద సేమ్ టైం అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్, బీపీటీ కావచ్చు, ఆప్టిమెట్రీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా పిహెచ్డి ఉందండి. పిహెచ్డి ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైం కూడా ఉంది. ఎవరైతే అడ్మిషన్స్ గురించి చూస్తున్నారో దానికి పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన స్టూడెంట్స్ అందరికి కూడా షేర్ చేయండి. మరీ ముఖ్యంగా తక్కువ ఫీజుతో బీటెక్ చదువుదాము, ఒక 6 లక్షలు, 6,50,000లో చదువుదాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. వేరే స్టేట్స్కి వెళ్ళక్కర్లేదండి. ఎవరు కూడా మా దగ్గర డబ్బు లేదు, మేము కట్టలేము అని ఏ పేరెంట్ బాధపడుతూ వాళ్ళ పిల్లల్ని నార్మల్ డిగ్రీ కాలేజ్లో చదివించి వాళ్ళ భవిష్యత్తుని ఇబ్బందుల్లో పెట్టకుండా వాళ్ళకి విద్యాలక్ష్మి స్కీమ్ కూడా ఒకటి ఉందండి. దాని ద్వారా మీరు మీ పిల్లల్ని ఇక్కడ కంప్లీట్‌గా 4 ఇయర్స్ విత్ హాస్టల్ చదివించుకోవచ్చు. దానికి ఏమైనా సజెషన్స్, గైడెన్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నేను యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్‌గా చాలామందికి అవగాహన కల్పించాలని ప్రతి వీడియోలో ప్రతిసారి కూడా విద్యాలక్ష్మి స్కీమ్‌ని, ఆ పోర్టల్‌ని విజిట్ చేయండి. దీనికి ఎటువంటి ష్యూరిటీలు, సెక్యూరిటీలు, గ్యారంటీలు అవసరం లేదండి. ఎవరో ఒకళ్ళు సైన్ పెడితే సరిపోతుంది. ప్రతి గవర్నమెంట్ బ్యాంక్ కూడా ఈ లోన్స్ ఇస్తున్నాయి. వాళ్ళు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.